ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వాళ్ళు ఒకటంటే వీళ్ళు రెండు అంటున్నారు, వీళ్ళు రెండు మాట్లాడితే వాళ్ళు నాలుగు అంటున్నారు. మొత్తానికి మరొక లడ్డూ కావాలా నాయన అన్నట్టుగా సాగుతున్నాయి ఏపీలో నెయ్యి రాజకీయాలు. లడ్డూ కల్తీ వ్యవహారంలో డైరీ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం ఎవరికి వారుగా వాదనలు వినిపిస్తున్న తీరు అగ్గిరాజేస్తూనే ఉంది. భోలే బాబాను తెచ్చింది ఎవరు? ఇందాపూర్కు ఇచ్చింది ఎవరు? ఇది ఓ నెయ్యి కథ, ఒడవని ముచ్చట. ఏపీలో మిల్క్ షేక్ కలిపేస్తున్న పార్టీలు. ఏపీ రాజకీయాల్లో ఏం నడుస్తోందంటే అంతా అస్సామే అన్నట్టుగా మొత్తం కల్తీ నెయ్యి చుట్టే తిరుగుతోంది. అప్పుడెప్పుడో వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ అయిందంటూ మొదలైన రచ్చ రకరకాల మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. రసాయనాలు, జంతు కొవ్వు మొదలుకొని కల్తీ నెయ్యిని దాటేసి ఇప్పుడు వ్యవహారం డైరీ ప్రొడక్ట్స్ దాకా వచ్చేసింది. తిరుమలకు డైరీ ప్రొడక్ట్స్ సరఫరా కోసం బోగస్ కంపెనీల్ని వెలుగులోకి తీసుకొచ్చి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టింది. మీరంటే మీరే అంటూ పరస్పరం ఆరోపణల్ని గుప్పించుకుంటున్నాయి పాలక ప్రతిపక్షాలు. ఈ విషయంలో అధికార కూటమి ఒకలా, వైసీపీ ఇంకోలా తమ వాదనల్ని వినిపిస్తుండడంతో మిల్క్ షేక్ కలిపేస్తున్నట్టుగా తయారైంది పరిస్థితి. లడ్డూ కల్తీ విషయంలో కోర్టు ముందు సిబిఐ ఉంచిన రిపోర్ట్ బయటకు వచ్చింది మొదలు రెండు వైపుల నుంచి మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కల్తీ నెయ్యిపై టీడీపీ చేసిందంతా తప్పుడు ప్రచారమే అని వైసీపీ దాడి మొదలెట్టగా కల్తీ పాపం నిజమే అంటూ ఎదురుదాడి చేసింది అధికార కూటమి. అర్హత లేని భోలేబాబా డైరీ కంపెనీని తీసుకొచ్చి తిరుమలకు నెయ్యి సప్లై చేసే టెండర్ను కట్టబెట్టారని ఆరోపించింది కూటమి. మరోసారి వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. దీంతో లడ్డూ కథ భోలేబాబా కంపెనీ చుట్టూ తిరగడం మొదలెట్టింది. ఈ విషయంలో టీడీపీ ఆరోపణలు ఒకలా ఉంటే వైసీపీ వివరణ మరోలా ఉంది. భోలేబాబా రాజస్థాన్ది, భోలేబాబా ఉత్తరాఖండ్ కాదు ఇది అని. అది ఉత్తరాఖండ్, ఇది రాజస్థాను అని అంటారు. ఎవరు? వీళ్ళు టీడీపీ బ్యాచ్. హెరిటేజ్ హైదరాబాదు, హెరిటేజ్ విజయవాడ రెండు ఒకటి కాదు స్వామి. భోలేబాబా కంపెనీస్ అన్నవి రెండు కంపెనీస్, అవి వేరు వేరు కంపెనీలు. సో ఈ రెండు కంపెనీలు వేరు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. భోలేబాబా పేరుతో వైసీపీని టీడీపీ టార్గెట్ చేస్తే ఇదిగో ఇందా అన్నట్టుగా ఇందాపూర్ మిస్టరీని తెర మీదకు తెచ్చింది ఫ్యాన్ పార్టీ. హెరిటేజ్ కు అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి మరోసారి తిరుమలకు డైరీ ప్రొడక్ట్స్ సప్లై చేసే టెండర్లు కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపైన అధికార కూటమి నుంచి బలమైన కౌంటర్లే పడ్డాయి. ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 ఫిబ్రవరి 15న 5 రోజుల తర్వాత కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. 2024లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. ఇందాపూర్ కంపెనీకి 2015లో ఏదో టెండర్ ఇచ్చాము, తర్వాత డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 3 నెలల తర్వాత అని చెప్పి ఒకటి రాశాడు. అక్కడ కల్తీ జరుగుంటేనే కదా డిస్క్వాలిఫై అయ్యి ఉంటుందని. నువ్వెవడు చెప్పడానికి? నీ దగ్గర ఆధారం ఉందా? టెక్నికల్గా ఏ విషయంలోనైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు. నిజంగా నీ దగ్గర కల్తీ జరిగిందని డిస్క్వాలిఫై చేశారని ఆధారం ఉంటే చూపించు. ఇందాపూర్ ఇష్యూ ఇంతింత కాదయ్యా అన్నట్టుగా ఈ వ్యవహారం మండలిలో సైతం మంటలు పుట్టించింది. దీనిపై సభలో చర్చించాల్సిందే అంటూ వైసీపీ పట్టుబట్టగా ఆధారాలు చూపాలంటూ ఎదురుదాడి చేసింది అధికార పక్షం. రెండు వర్గాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ అంశంలో అసత్య ఆరోపణలు చేశారంటూ మండలిలో విపక్ష నేత బొత్సకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసుల్ని కూడా పంపింది. ఈ అంశానికి సంబంధించి మండలిలో చర్చ జరుగుంటే నిజాలు నిగ్గుదేలేవని వైసీపీ అంటుంటే తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామంటోంది టీడీపీ. బట్ కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నామని మాట్లాడుతున్నామేమో. ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి? నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. పొలిటికల్ పార్టీలు కలుపుతున్న ఈ మిల్క్ షేక్ లో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు సైతం చెయ్యేశారు.
కల్తీ నెయ్యి కేసులో వైసీపీ కూరుకుపోయిందంటూ విమర్శలు గుప్పించిన ఆయన డైవర్షన్ కోసం పదే పదే అబద్ధాలని చెప్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ ను కూడా నెయ్యిగా చూపిస్తున్నారన్న ఆయన టీటీడీకి నెయ్యి సరఫరాలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మొత్తంగా బోలేబాబా డైరీ ఓవైపు, ఇందాపూర్ డైరీ మరోవైపు ఏపీ రాజకీయాలని పాలవాసన కొట్టేస్తున్నాయి. అద్భుతంగా మిల్క్ షేక్ కలిపేస్తున్న రాజకీయ పార్టీలు ఈ డైరీని ఇంకెన్నాళ్లు సాగదీస్తాయో చూడాలి.